కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అధ్యక్ష పదవి నుండి తొలగించడాన్ని నిరసిస్తూ దేవరుప్ల మండల కేంద్రంలోని జంగామ సూర్యాపేట ప్రధాన రహదారి చౌరస్తాలో నిరసన తెలిపిన పెద్ది వర్గీయులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కార్యకర్తల కష్టము సుఖాలలో పాలు పంచుకుంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు ఇబ్బందులకు గురిచేసినా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను అకారణంగా అధ్యక్ష పదవి నుంచి తొలగించడం సరైన నిర్ణయం కాదన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి తక్షణమే తమ ఆలోచనను ఆలోచించుకోవాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 5,000 నుంచి 3,000 రూపాయలు ఆయన ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మనిషి మామూలుగా ఒక 50 కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది. ఇప్పటికీ ఒక్కడై మండలాన్ని నడిపిస్తాడు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మండలాన్ని పోషిస్తాడు. వాస్తవాన్ని చెప్పాలంటే మేము కూడా ఆయన నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఒక 15-20 సంవత్సరాల నుంచి పార్టీలో వండుకుంటూ వస్తాను. మేము ఎవరో కూడా ఇప్పటికీ మేడం తెలియదు. ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎవరు, ఆయన సమస్యలు ఏంది, ప్రజలు ఎవరు, ప్రజల సమస్యలు ఏంది. ఒక ఊరిలో మినిమం 100 నుంచి 200 మంది పేర్లు అవలీలగా నోటిలో నాలుక మీదనే ఉంచుకొని తలలో నాలుకలాగా ప్రజలలో అనినిత్యం తిరిగే వ్యక్తి మా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గారు. ఆయనను ఎలా తీసేయాలనిపించింది? ఈ రోజు వరకు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిపోయిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి రాగానే ఎంతోమంది రెక్కలు కట్టుకొని ఊరుకొస్తారు. అది కాదు మేడం, మీరు కూడా కొంచెం ఆలోచించి తీసుకోండి. మీరు తీసుకునే నిర్ణయం ఇది కరెక్ట్ కాదు. దేవరుపుల మండలంలో త్వరలో ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్సీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇలా ఎన్నో స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి. మా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గారి మీద మీరు తీసుకున్న చర్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మా దేవరుపుల మండలం ఏందో ఉద్యమాల గడ్డ అప్పుడు కాదు ఇప్పుడు కూడా మరోసారి చూపించాల్సి వస్తుంది. అట్లేం లేదు, హెచ్చరిస్తాను. ఈ రోజు వరకు కూడా దేవరుపుల మండలంలో దయాకర్ రావు ఉన్నప్పుడు వాగంతా దోసుకపోయిండు, అయిపోయింది, చెట్లు మొత్తని అనుకున్నాం. మా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గారు వచ్చిన తర్వాతకి ఇసుకను బయటికి పోనీయకుండా రాత్రి బావాలు నిద్ర కాసి మేము ఒక పోలీసు వాళ్ళకంటే ఎక్కువ గస్తీ కాసి వాగు చుట్టూ తిరిగి మేము ఇసుక కావాలి కావడం జరుగుతుంది. ప్రజలు హర్షించదగ్గ విషయం ఇది. కనీసం నీళ్ళ ఎత్తడి ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా ఆ ఇసుక ఇప్పుడున్న ఇసుక చేయబట్టి ఇంత ఉన్నాయి నీళ్ళు, లేకపోతే అసలు ఆ పరిస్థితే లేదు. మా కృష్ణమూర్తి గౌడ్ గారు మంచి మంచి నిర్ణయాలు తీసుకొని మంచి మంచి సలహాలు ఇచ్చాడు మేడంకు. కానీ ఈ రోజు అంటే ఆయన ఎందుకో ఒక శత్రువులాగా భావించి ఆయనను పదవిలోకి వెళ్ళి తీసేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా చెప్తాను, హెచ్చరిస్తాను. పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గారి మీద తీసుకున్న చర్యలు మీరు వెనక్కి తీసుకోవాలి. లేని ఎడల మేము ఉధృతం చేస్తాం ఉద్యమం. ఇంకొకటి, ఇక్కడ జరిగే వనరులు ఏదైతున్నాయో వాగులో ఇసుక కానీ లేకపోతే వానకొండ లక్ష్మీనరసింహస్వామి గుట్ట కానీ ఏదో ధ్వంసం చేయాలి, ఈయన ఉంటే ఏదో అడ్డొస్తుండ అనుకుంటే మాత్రం లీడర్ కాదు, ఇక్కడ ప్రజలు ఏకమవుతారు. లీడర్ ఒక్కడే చెప్తే మీరు ఎక్కడ నుండి ఏదో చెప్తారు. మాకు పెద్ద దిక్కు మండలంలో ఆయన గురించి మేము ఎంత దూరమైనా పోతాం, మండలం గురించి పోతాం. మాకు పదవులు శాశ్వతం కాదు, పదవులు మేము కోరుకోలేదు. పదవులు ఉన్నప్పటికంటే లేనప్పుడే ఎక్కువ కొట్లాడినాం. రేపు ఆయన పదవి ఉన్నా లేకపోయినా కొట్లాడతాం. మేము ఎందుకు పదవి తీసేసినాం, ప్రజలలో ఎందుకు పాలసనైనామని మీ అంతరాత్మను ప్రశ్నించుకునేటట్టు చేయకపోతే మేము దేవరుప మండల బిడ్డలమే కాదని హెచ్చరిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. కష్టపడ్డాడు, ఆయన ఉండాలి ఖచ్చితంగా. దేవుడు జీవుడికి ఎందుకు మా ఊరు మాకే కావాలి, మాకే కావాలి. కష్టపడ్డాడు మన ఊరు గురించి, మన రాజు గురించి. కృష్ణమూర్తి 40 ఏళ్ళ నుంచి ఆయనే తెలివి వచ్చిన కాంచి కాంగ్రెస్ లో ఉన్నాడు. అందరికి న్యాయం చేసుకుంటూ వస్తుండు. ఆ మేడం కూడా మాకు తెలియకున్నా కానీ అందరిని తీసుకుపోయి చూపించిండు, నడిచిండు, గెలిపించినాం. ఆ ఒక్కరోజు కూడా మేడం వచ్చి కూడా ఎవరికి ఆడల్లో కనపల్లే దేవరుపులకు వచ్చి. నేను వచ్చిన అమ్మ మీరు ఆడోళ్ళు కదా, మీరు ఆడోళ్ళు రాని అనలే. మొగోళ్ళు కూడా చెప్పకుండా వాళ్ళే పోతారు, సరే ఎవరో ఒకరు పోని అని మేము అనుకున్నాం. కానీ ఇవాళ తీసేయడానికి ధర్మతి కాదు ఆమెకు. ఊరు మండలానికి 12 ఊర్లకు ఆయన ఒక్కడే అధికారం. ఆయన చేసిన దొంగతనం
ఎక్కడ తిరగది మగ మనిషి చెప్తాడు తిరగలేడని మేము తిరిగినాం మేము కష్టపడి ఎత్తుకొని మేము తెచ్చినాం కాంగ్రెస్ తేంగానే ఆయనను పక్కకు పెడతాను మేడానికి ఇది పద్ధతి కాదు అసలే కాదు నల్ల శ్రీరాములు ఎవరో మాకు తెలియదు ఆ ఊరికి ఎట్లా మేము